జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వాగులు పొంగి పొరలుతున్నాయి. వ్యవసాయ పొలాలకు వెళ్లే రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. జిల్లాలో నిన్న పిడుగుపాటుకు 3 మృతి చెందారు. వనపర్తి జిల్లాలో కూడా వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో ప్రజలు అలర్ట్గా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక్కడ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. చాలా చోట్ల భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి. మా ప్రతినిధి శంకర్ మరింత సమాచారం అందిస్తారు. శంకర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్నటి నుంచి కురిసిన వర్షపాతం ఎంతగా చెబుతున్నారు అధికారులు? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి నుంచి మోస్తారు నుంచి ప్రారంభమైనటువంటి వర్షాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం పెద్ద ఎత్తున వర్షపాతం జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా నమోదైంది. ఇదే క్రమంలో పూర్తిగా అంటే ఆ సమయంలో పిడుగుపడి 3 మృత్యువాత పడినటువంటి ఘటన పూర్తిగా అక్కడ విషాదకరమైనటువంటి విషాదాన్ని చోటు చేస్తున్నటువంటి పరిస్థితులు ఆ కుటుంబాల్లో నెలకొంది. ఇక ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు ఒకవైపు జోగులాంబ గద్వాల జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా, ప్రధానంగా వనపర్తి జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్ణుడు శాంతిస్తున్నప్పటికీ మరో 2-3 రోజుల పాటు పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా రైతులు పొలాలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఉరుములు మెరుపులు వచ్చే సమయంలో బయటికి వెళ్ళకూడదు, పిడుగుపాటు గురవుతారు, మృత్యువాత పడతారు కాబట్టి చాలా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. మొత్తంగా వనపర్తి, నాగర్ కర్నూలు, అదేవిధంగా గద్వాల జిల్లాలో ఇప్పటికైతే వర్షపాతం నమోదవుతుంది. మొత్తంగా ఆకాశం అంతా కూడా మబ్బులతో కూడి పూర్తి స్థాయిలో వర్షం పడేటటువంటి సిచ్యువేషన్ పూర్తి స్థాయిలో ఇక్కడ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గత 10 రోజుల క్రితం నుంచి కూడా వాగులన్నీ కూడా కొంత తగ్గుతూ వచ్చాయి. కానీ అకస్మాత్తుగా వస్తున్నటువంటి ఈ వర్షానికి తిరిగి ఆ వాగులు వంకలు పొంగి పొర్లుతూ రోడ్లపైకి వస్తుండడంతో అక్కడక్కడ వాహనదారులకు పూర్తి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ముఖ్యంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా భారీ వర్షాలు రాబోతున్నాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఒకవైపు రెవెన్యూ అధికారులు, మరోవైపు పోలీసు శాఖ కూడా దీని మీద సంసిద్ధంగా ఉండేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ఏదేమైనప్పటికీ మరో 2 రోజుల పాటు పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ కనపడుతుంది. రాజీవ్. రైట్, థ్యాంక్ యూ శంకర్ గౌడ్.